అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో యానంపేటలో వెంకటస్వామి భూదేవి నీలా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి దంపతులు. కర్నూలు పండుగ గజని మహోత్సవం 60 గంటల కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు. సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 200 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం అభివృద్ధి కొరకు కృషి చేశానని, ఈరోజు కళ్యాణం పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆలయ చైర్మన్ నర్రి మంజుల, శ్రీశైలం డైరెక్టర్ రాళ్ళ లతా సత్యనారాయణ రెడ్డి, పోలగొని శ్రీకాంత్ గౌడ్, సత్య పోసెట్టి, నునావత్ నాగార్జున, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండారెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డియ్య, నాయక్ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పోలగోని రాజేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్, ఆలయ ఈవో భాగ్యలక్ష్మి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. माला नहीं दिया सुबह से आज भगवान को माला नहीं है गोविंदाय गोपीजन वल्लभाय पराय परम पुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्राणि संवर संवर मृत्योर्मोचय मोचय शत्रुर्नाशय नाशय आयुर्वर्धय वर्धय ओम नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरीताय सर्वभिक्षोभनगराय किं तद्ब्रह्मणे परञ्ज्योतिषे सहस्र प्रदीप कुमार नामदेश्य चरिकनोल्ल गोत्रोद्भवस्य बलवंत रेड्डी नामदेश्य शैलजा नामदेश्य चक्रिक नामदेश्य निकितेश नामदेश्य जननील गोत्रोद्भवस्य यादगिरी नामदेश्य नागमणि नामदेश्य गणेश नामदेश्य मोनिका नामदेश्य साई कीर्तना नामदेश्य साई अक्षर नामदेश्य साई ऋत्विक नामदेश्य हरसाई नामदेश्य निजनूल गोत्रोद्भवस्य रामकृष्ण नामदेश्य शिवानी नामदेश्य रामचंद्र नामदेश्य निर्विघ्न नामदेश्य जानकी रामी रसरेड्डी नामदेश्य वरदम्मा नामदेश्य प्रदर्शयेत हृदयाय नमः शिरसे स्वाहा शिखाय वोषड कवचाय हुं नेत्राभ्यां वोषड अस्त्राय फट हरि ओम ध्यायामि ध्यानम् అక్షంతలు వేసి ఆ అక్షంతల్ని మంగళసూత్రం వేస్తున్నట్టుగా అమ్మవారి మీద స్వామివారికి తాకించి అమ్మవారి మీద అక్షంతలు వేయండి. మాంగళ్య ధారణ చేస్తున్నట్టుగా భావించుకోండి. గట్టి మేళం హరి ఓం మాంగళ్యం భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎమ్నంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఈవో భాగ్యలక్ష్మి గారు, ఇంకా దేవాలయ కమిటీ సభ్యులు, మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారందరికీ స్వామివారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను.
గత రంగనాయకుల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక 500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆలయం ఉన్నది. దీనికి ఇలా గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది పెద్ద ఎత్తున. నేను కూడా ఎంపీ ఉన్నప్పుడు సంది వస్తున్నా, మినిస్టర్ అయినప్పటి కూడా వస్తున్నా. దీనికి 1 ఎకరానే ఉండే, దీని అసలుకు 2 ఎకరాలు ఉండే. ఆ 2 ఎకరాలు కూడా కబ్జాకెళ్ళి తీపిచ్చి 2 ఎకరాలకు మంచిగా మా చైర్మన్ రాజేష్ గారు, మా కొండల్ చైర్మన్ గారు, మా సాయిరెడ్డి, మా కాశీ అందరం కలిసి పెద్ద ఎత్తున 1 ఎకరా తీసి 2 ఎకరాలకు కంపౌండ్ వాళ్ళు కట్టాం. దీన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పెద్ద టెంపుల్ నా నియోజకవర్గంలో రంగనాయక స్వామి టెంపుల్ది ఇదొకటి, ఆదిలాబాద్లో ఒకటి పెద్ద టెంపుల్, అదే వెంకటపురంలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇట్లా నా మేడ్చల్లోనే గట్కేశ్వర మండలంలోనే 3 టెంపుల్ పెద్దవి ఉన్నాయి. ఒక 500-600 ఏళ్ళ కింది టెంపుల్స్ ఇవన్నీ కూడా మామూలు టెంపుల్ కావు. ఇక్కడ ఏది అయినా ఏది మొక్కినా అన్నీ అవుతున్నాయి. మంచి అందరు కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణోత్సవం జరిగినది. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మరియు పాలకవర్గం కూడా అన్ని భక్తులకు అన్ని వసతులు కల్పించినారు. దాంతోపాటు ఈఓ గారు మరియు ఇక్కడ ఎప్పుడో గోదాదేవి కళ్యాణానికి మేము మొదలుపెట్టినప్పుడు ఒక 4-5 జంటలు ఉండేది. ఈరోజు 60కి పైగా జంటలు కూర్చొని వాళ్ళ భక్తిని చాటుకోవడం, ఇంకా ఈ 60 మందిని వచ్చే సంవత్సరం వరకు 100 మందికి పైగా చేయాలన్నది మా ఉద్దేశం. దాని తర్వాత ఇక్కడ ఉండే దేవాలయానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పాలకవర్గం ఏర్పాటు జరిగినది. ఈ పాలకవర్గానికి మేము సూచనగా ఉండి పనిచేస్తాం. పాలకవర్గంలో చైర్మన్ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి నా భక్తులకు మరియు ఇక్కడుండే గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ ప్రతి కార్యక్రమానికి అందరి సహకారంతో, భక్తుల సహకారంతో గుడిని పెద్ద ఎత్తున మా ఏరియాలో మంచి గుడిగా, అంటే పెద్ద గుడిగా కనిపించే రకంగా అందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా కూడా మీరు మాకు సహకరిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.